హలో సార్. హలో. చూసి చాలా కాలం అయింది కదా. అవును, చాలా డేస్ అయిపోయింది సార్ మనం సబ్జెక్ట్స్ చేసి. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఐవీఎఫ్లని, ఐయుఐలని రకరకాలుగా ప్రెగ్నెన్సీస్ కోసం ట్రై చేస్తున్నారు. అసలు పిల్లలు అనేది రుణానుబంధం అంటారు. రుణానుబంధం అయినప్పుడు ఇలా బలవంతంగా మనకి మానవ ప్రయత్నాలు చేసేసి ఇలా ప్రెగ్నెన్సీల ద్వారా పిల్లల్ని కనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది ఏంటో అలా సొసైటీలో ఒక టైప్ ఆఫ్ స్టిగ్మా లాగా పెట్టేశారు. పిల్లలు లేరా, పిల్లలు లేరా, పిల్లలు లేరా అనేటట్టు, పిల్లలు లేకపోతే కొన్ని మాటలు పెట్టి నువ్వు ఇట్లాంటి దానివి అట్లాంటి దానివి అనేటట్టు, వంశం అని చెప్పి ఏవో చాలా నాన్ సెన్సికల్ పెట్టారు. నిజంగా రుణము, నీకు ఏ రుణము లేదు, పిల్లలు లేరు, ఇదొక మెథడ్, ఆలోచించే విధానం చెప్తున్నా. రెండో పద్ధతి ఏంటంటే నిజంగానే ఫిజికల్ డిఫెక్ట్ ఉందేమో, ఆ డిఫెక్ట్ ఉన్న దాంతో పోరాటం ఎందుకు? ఓకే, నీ కర్మ ఆ రూపంలో పోతుంది. అసలు కొంతమంది అయితే 16 సార్లు 17 సార్లు కూడా ఐవీఎఫ్కి వెళ్తున్నారు సార్. ఎంత దారుణమైన విషయం అంటే నాకు అది ఏంటి, అది ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం మనుషుల్లాగా పుట్టామా ఏంటి? అట్లా ఎప్పుడు అలాంటి వాటికి వెళ్ళకూడదు. దేని వల్ల వస్తుంది ఇది అనేది ఆలోచిస్తే ఆ ప్రేరేపణ ఎందుకు వస్తుందంటే ఎవరినో సాటిస్ఫై చేయడం, ఏదో ఉండాలని, నాకు జరగాల్సింది అన్నట్టు, లేకపోతే సొసైటీలో నా పరువు ఏమైపోతుంది, ఎవరెన్ని మాటలు అంటారు అనే ఒక ఆస్పెక్ట్. రెండోది, ఉన్నవాళ్ళు కూడా ఊరుకోరు, ఏంటి మీరు పిల్లలు కనలేదా, ఇంకా పిల్లలు కనలేదా, ఇంకా పిల్లలు కనలేదా, ఇట్లా ఒక టైప్ ఆఫ్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. అలాంటి పిల్లల్ని కానీ అంత ట్రామా అనుభవించి, అంత బాధ అనుభవించి అది ఎందుకు ఇలా చేస్తున్నారో అన్నది నిజంగా ఎక్కడా కూడా మనకి అలాంటి అనుభవం రాకూడదు. అసలు ఉన్న కొద్దీ మరీ దారుణంగా తయారవుతున్నారు సార్. ఈవెన్ మొన్న మధ్య మనం న్యూస్లో చూసాం, బెగ్గర్స్ వీర్యం తీసుకొని మరీ ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారంటే అసలు ఎంత. అబ్సల్యూట్లీ, అలాగా చాలా రకాలుగా చేస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అంత డెస్పరేషన్ దేనికోసం? నువ్వు అల్టిమేట్లీ ఏం సాధిస్తావు? పోనీ నిజంగానే ఒక బేబీని అంత కష్టపడి లైఫ్లోకి తెచ్చినా నువ్వు ఏంటి చేయగలుగుతావు దానివల్ల? నీకు అప్పటికి ఒక ఏజ్ అయిపోయి 40-45 దాకా దాటేసి ఉంటాము. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు 20 years, ఆ 10-15 years అది చూడడం కోసం, ఆ ఎంజాయ్మెంట్, పిల్లలు నన్ను అమ్మా నాన్న అన్నారు అనే ఫీలింగ్ కోసం ఎంత గోత్రు అవుతారో, బాడీని ఎంత డ్యామేజ్ చేసుకుంటారో. ఇంకా లేడీస్ కొంతమందికి అవి అత్తామామ సైడ్ నుంచి ప్రెషరు, హస్బెండ్ వాళ్ళ ప్రెషర్ నుంచి వాళ్ళు మందులు మింగి అదొక మొత్తం ఎంటైర్ ప్రాసెస్, ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్. పోనీ వాళ్ళు దాని తర్వాత అయినా సంతోషంగా సుఖంగా ఉంటారా అంటే ఇంకోటి ఏదో వస్తుంది. మనిషి మైండ్ ఏదో ఒక కోరిక చుట్టూ పరిగెడుతూ ఉంటుంది. ఆ కోరికను ఆపడము, ఆ కోరికను అర్థం చేసుకోవడము, అది కరెక్టా కాదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనిని ఆసరాగా చేసుకుని సో మెనీ సెంటర్స్ దీన్ని ఆసరాగా చేసుకుని గల్లీ గల్లీకి పెంచి నువ్వు ఏంటి నీ పర్పస్, మెయిన్ పర్పస్ ఏంటి, దేనివల్ల అవుతుంది? సో ఇప్పుడు ఫిజికల్ డిఫెక్ట్ ఉంది, దానికోసం మనం ఏదో హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాం, అది వేరే స్టోరీ. హెల్త్ ఇంప్రూవ్మెంట్ కాకుండా జనరల్గానే మెషిన్స్ లాగా మనం పిల్లలకు అంటేనే మనుషులము, పిల్లలకు అనాల్సిందే అనే దాంట్లోకి వెళ్ళకండి. ఇది ఎప్పుడు మేము 1-10 సార్లు చెప్తాను. మా దగ్గరికి మామూలు ట్రీట్మెంట్లు కూడా వచ్చినప్పుడు కూడా, సర్జికల్ ఫేషియల్ కరెక్షన్స్ ఏది జరిగినా వచ్చినా కూడా అందరికీ చూడనికి బాగుండలే అంటున్నారు సార్ అన్నారంటే వాడు ముట్టుకున్నాను. నీకు బాగుంది అనిపిస్తుందా? నీకు కావాలా? ఎవరి వల్ల? నా ఫ్రెండ్ ఏదో అంటాడు, నువ్వేదో అంటాడు, మా అత్తమామలు ఏదో అంటారు అని నువ్వెప్పుడూ ట్రీట్మెంట్ల జోలికి వెళ్ళకూడదు. నీకు అనిపిస్తుంది లోపలగా, ఇన్హరెంట్గా కొంతమంది నాకంటూ ఒక బేబీ ఉండాలి అని అనిపిస్తాం. అలాంటి వాళ్ళ కోసం ఎక్కడైనా ఒక 1 step ahead వెళ్ళి ఒక ట్రయల్ చేయడం, మెడికేషన్స్ ఉన్నాయి, ఈ రోజుల్లో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి, పోనీ చేశారంటే అది ఇంకా డెస్పరేషన్ అయిపోయి 15 times 16 times చాలామంది మాకు ఏదైనా మంత్రం చెప్పండి ఇలా అవ్వడానికి. నీకు లైఫ్లోకి అవసరం లేని దాన్ని పరుగున పడి చెయ్యకు. నీకు అది ఇవ్వలేదు దేవుడు అంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ సంథింగ్ ఎల్స్. ఇంకో సైడ్కి తల తిప్పి చూడు అనేది ఇంపార్టెంట్ లైఫ్లో అర్థం చేసుకోవడం. ఈ పిల్లల కోసం ప్రయత్నము ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. అది కర్మ అని వదలలేక మనకి పూజలు, వ్రతాలని, నోములని అలా చేసి వీటికి లింక్ ఎక్కడ వస్తుందంటే, రియల్గా అంత కారణ జన్ముడు ఎవరైనా పుట్టాలి అని ఉంటే ఓకే, దెన్ ఆటోమేటిక్గా మనకు దారి దొరుకుతుంది. అట్లా కారణ జన్మం కాకుండా లేకపోతే
ఎందుకులే అన్నట్టుగా మనం బలవంతంగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎప్పుడూ చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఎలా తెలుస్తుంది ప్రతి పిల్లవాడు ఒక కారణ జన్మంతోనే ఒక లైఫ్లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. నేనేమంటానంటే నీకు ఎప్పుడైతే ప్రెషర్ అయిపోయి నీకు అది ఒక శాపంలాగా నీ వైఫ్ని టార్చర్ పెట్టుకుంటూ లేకపోతే నువ్వు సొసైటీలో అన్ని మాటలు పడుతూ పుట్టే పిల్లలు ఎప్పుడూ మంచిది కాదు. మైట్ యాజ్ వెల్ ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. ఎవరైనా నిజంగా దత్తత తీసుకోవాలంటే ఎన్నో హాస్టల్స్, ఎన్నో మనకు ఆర్ఫనేజ్ హోమ్సే ఉన్నాయి. వాళ్ళకి అన్నం పెట్టచ్చు. నీకు అంతగా కావాలనుకుంటే అదే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వద్దు ఎవరికి పిల్లలు ఉండకూడదు అని చెప్పట్లే. దే కెన్ హ్యావ్ కిడ్స్, దే కెన్ ట్రై న్యాచురల్ మెథడ్స్. దాంతోపాటు ఎప్పుడైనా వెరీ ర్యాండమ్ కేసెస్ సరే పిల్లల కోసం ప్రయత్నం. అది అబ్సెషన్ అయిపోయి దాని మీద ఇంకా అది లేకపోతే మేము బతకలేమని. ఒక అతను ఎవరు నాకు నరకానికి వెళ్తామా సార్ పిల్లలు లేకపోతే అని కూడా అడిగారు. అసలు నీకు నరకానికి వెళ్ళాలని దేవుడు డిసైడ్ చేసి పెట్టాడంటే నువ్వు ఎట్లన్నా వెళ్తావు నరకానికి, నువ్వు అసలు దాటలేవు దాన్ని. సో అందుకని నరకము ఇక్కడే తయారు చేస్తాం, స్వర్గము ఇక్కడే తయారు చేస్తాం. మంచి పుణ్యాలు చేయి, పుణ్యకర్మలు చేయి. ఇది ఒక ఆస్పెక్ట్. పిల్లలు కలగకపోవడానికి స్పిరిచువల్గా సో మెనీ రీజన్స్ ఉన్నాయి. సార్ స్పిరిచువల్గా నాదొక డౌట్. అంటే పిల్లలు కావాలంటే పూజలు చేయమనడం అనేది మన ఇంతకు ముందు జన్మలో దోషాలు పోవడానికా, కర్మలు పోవడానికైనా, లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఏదైనా రీజన్ ఉందంటారా? బోలెడ్ రీజన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. పిల్లలు కలగకపోవడము అండ్ లోపల ఒక కోరికలాగా పిల్లలుంటే బాగుండు అని ఉంటారు. అలాంటి వాళ్ళు న్యాచురల్ మెథడ్స్లో భగవత్ ప్రేరేపణతో నీ ఫ్యామిలీ నుంచి వస్తే చాలా మంచిది. ఓకే, అలా కాకుండా మనం ఏదో బయట నుంచి తీసుకొచ్చాము, వేరే దగ్గర నుంచి సరోగసీలాగా చేసాము, అట్లాంటి వాటికంటే మనము న్యాచురల్ మెథడ్స్లో భగవత్ ప్రేరేపణతో కొన్ని అడ్డు వస్తుంది జీవితంలో. ఒక ప్రవాహములో కొన్ని అడ్డుపడతాయి. ఈ అడ్డుపడ్డవి కార్మిక దోషం రూపంలో అడ్డుపడుతుంది. ఇలా అడ్డుపడితే, ఒక కార్మిక దోషంలో అడ్డుపడితే ఓన్లీ భగవత్ ప్రేరేపణతోనే, ఆయన ఇంటర్ఫియరెన్స్తోనే ఇవి జరుగుతాయి. ఓకే, ఒక టైంకి చనిపోవాలి అనుకున్నప్పుడు మార్కండేయుని సైతం కాపాడింది భగవత్ ప్రేరేపణే, భగవంతుని యొక్క కృప. అలా భగవంతుని కృప కోసం ప్రయత్నము చేసుకోవచ్చు. ఇది ఫస్ట్. కార్మికంగా ఏదైనా అడ్డుపడితే వాటిని తొలగించడానికి మెథడ్స్ ఉన్నాయి. లైక్ సుబ్రహ్మణ్య రూపములో, సుబ్రహ్మణ్య అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుజ దోషము వల్ల ద వైబ్రేషన్స్ అనేవి కిందకి వెళతాయి. ద లోవర్ వైబ్రేషన్స్ ఆర్ కుజ దోషం, ద హయ్యర్ వైబ్రేషన్స్ ఆర్ సుబ్రహ్మణ్య స్వరూపం. ఓకే, మన డిఎన్ఏలో కూడా, మన లోపల స్ట్రక్చర్స్లో కూడా ఆ స్నేక్ రూపంలోనే కాయిల్డ్గా చూపిస్తారు. ఓకే, అలాంటి కాయిల్డ్ స్వరూపం మన డిఎన్ఏ లోపల ఎక్కడో చిన్న లోపము వల్ల, తప్పుల వల్ల, ఆ డిఎన్ఏ కరెక్షన్ జరగకపోవడం వల్ల మనకి చెవులు పనిచేయని వాళ్ళు కానీ, లేకపోతే కళ్ళు సరిగ్గా లేకపోవడం, పిల్లల అవయవాలు సరిగ్గా రాకపోవడం, లేదా పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన వాళ్ళు చనిపోవడం, ఇవన్నీ కూడా కుజుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, అంటే కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి, లేకపోతే కొంత శుక్ర సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలా జరుగుతాయి. ఇంకా బోల్డ్ ఉన్నాయి, అందులో బేసిక్ చెప్తున్నా. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ అ హయ్యర్ వైబ్రేషన్ జోన్. ఎప్పుడైనా సరే మనకి థాట్ ప్రాసెస్ ఎప్పుడు లోవర్ కాన్షియస్నెస్లో ఉంటే హయ్యర్ వైబ్రేషన్కి వెళ్తే బెటర్ లైఫ్ వస్తుంది. అందుకే మనకి యజ్ఞయాగాదులు చేస్తే ఎవరో వచ్చి మనకి ప్రసాదం ఇచ్చారు, అవి తింటే పిల్లలు పుట్టాయి, ఇట్లా చెప్తారు. బేసిక్ మీనింగ్ ఏంటంటే, దాని అర్థము పాయసాలు తెచ్చిచ్చారని ఆబ్వియస్లీ కాదు. దాని అర్థం ఏంటంటే, హయ్యర్ కాన్షియస్నెస్ నుంచి నీకు ఏదైనా శక్తి వస్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి అని. ఓకే, స్కిన్ డిసీజెస్కి సంబంధించి, ప్రెగ్నెన్సీస్కి సంబంధించి, గర్భానికి సంబంధించి నీ లోపలికి ఒక లైఫ్ రావాలి అంటే వీ షుడ్ అండర్స్టాండ్ దిస్. మన నుంచి ఒక ప్రాణం వస్తుంది, కానీ మనము ప్రాణాన్ని ఇవ్వలేము. భగవత్ ప్రేరేపణతో ఆ శక్తి అలా కుదిరి బయటకు రావాలి. వాటికి సంబంధించిన గ్రహ పొజిషన్ ఉంటేనే అవుతుంది. ఓకే, మన టిపికల్గా కావాలంటే ముహూర్తాలు పెట్టి డెలివరీలు చేస్తారు. వాళ్ళు కూడా చూడండి, వాడు పెట్టిన ముహూర్తం దాటిపోతుంది, లేకపోతే ముందు అవుతుంది.
ఆ ముహూర్తముకి కరెక్ట్గా టైంలో డెలివరీ అనేది ఇంపాసిబుల్, చేయలేరు కూడా. సో పాయింట్ ఈజ్, కోర్స్ దీన్ని ఛాలెంజ్ చేసుకుని ప్రయత్నం చేసి ఎక్స్పెరిమెంట్ చేసి చేయొచ్చు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సిందంటే ఇదంతా భగవత్ ప్రేరేపణతో ప్రాణము జరుగుతుంది. ఒక ప్రాణము రావాలి అంటే ఆత్మ, పరమాత్మ, దెన్ ఫిజికల్ బాడీ. ఈ రెండు ఎప్పుడు, ఆత్మ అంటే కర్మబంధం ప్లస్ చిత్తం, చిత్తం అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఒక మెమరీస్, అలాంటివన్నీ కర్మబంధంతో కలిసి ఒక పరమాత్మ ప్రేరేపణతో ఉంటేనే శరీరంలోకి వస్తాయి. అది రావాలి అంటే మేల్ పర్సన్ నుంచి ఫీమేల్ పర్సన్ నుంచి రెండిటి యొక్క స్థితి కలవాలి, కలిసినప్పుడే గర్భము వస్తుంది. ఇది అర్థం కానంతసేపు నేనేదో సింపుల్గా కరెక్షన్స్ చేసుకుంటూ పోతే పిల్లలు కనగలవేమో, కానీ నీకు నిజంగా సిస్టము కాన్షియస్నెస్ అర్థం కాలేదు. నిజంగా అలా కావాలి అనుకుంటే, అందుకే మనకు ఎవరైనా యజ్ఞాలు యాగాలు చెప్తే పిల్లల్ని ప్రసాదించారు అంటారు. దాని అర్థము నీకు ఆ కాన్షియస్నెస్ కలిసి భగవంతుని యొక్క కృపతో నీకు ఆ సమయానికి అలా కుదిరిస్తుంది అంతే. సో దట్ యూ విల్ గెట్. అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఇస్ అ వెరీ ప్రైమార్డియల్ ఫోర్స్. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఇనీషియల్ ఫోర్సెస్, ప్రైమార్డియల్ ఫోర్సెస్ అంటారు. అలాంటి ఆ వైబ్రేషన్స్ హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే కొంతమంది దీన్ని నేను చేస్తా, ఎందుకు రాదు, ఎందుకు నాకు పిల్లలు కలగరు అనే పట్టుదలతో ఇవి ప్రూవ్ చేసి చూపించారు. కానీ నిజములకి ఆ ఫ్లో ఆపకూడదు. ఓకే, మనకు రుణము లేదు, ఈ జన్మలో అలా అవుతుంది, అది రాసి పెట్టుంది. తిరిగి 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 ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వదు. ఓకే, సో అందుకని స్పిరిచువల్గా ఎవరైనా చేసుకోవాలంటే, ఇది సైంటిఫికల్లీ ఐ కెనాట్ వ్యాలిడేట్ ఇట్, బట్ స్పిరిచువల్గా మాత్రం ఎవరైనా చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆవాహన ఉపాసన చేయగలిగితే, సుబ్రహ్మణ్య అభిషేకం, సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళడము, ప్రదక్షిణ, సుబ్రహ్మణ్య స్వామిని ఆ హయ్యర్ వైబ్రేషన్లో మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం కాదు. సర్పదోషం, నాగదోషములు ఇట్లాంటివి ఉన్నా కూడా, ద కాయిల్డ్ సర్పెంట్స్, ఇలాంటి దోషములు ఉన్నా కూడా పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం లాంటివి జరుగుతాయి. ఇవి ఎవరి లెవెల్లో వాళ్ళు ట్రై అండ్ టెస్ట్ చేసుకోవాలి. మూఢంగా నమ్మేకూడదు. ఇది మనకి ఎలా తెలుస్తుంది సార్? సింపుల్, మీకు ఆన్లైన్లో దొరికిపోతుంది. ఇప్పుడు సర్పదోషం ఉందా కాదు చాట్ వేస్తే ఇచ్చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, వాడుకోవాలి అందరూ. ఇప్పుడు ఒకప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అంతా కొన్ని ఇప్పుడు 9 గ్రహాలు 12 రాసులలో మిలియన్స్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి, మిలియన్స్. అంత శాస్త్ర విజ్ఞానం ఒకప్పుడు ఉపాసన చేస్తే అలాంటి వాళ్ళకు వచ్చేది. ఇప్పుడు అంత టెక్నాలజీలో రెడీ ఉంది. నువ్వు ఈ కాంబినేషన్ వేస్తే ఓకే, నీకు దోషం ఉంది, నాగు దోషం ఉంది, సర్పదోషం ఉంది, కాల సర్పదోషం ఉంది, ఇట్లా ఇస్తారు. నీకు కుజుడు వీక్ ఉన్నాడు, కుజుడు రాంగ్ పొజిషన్లో ఉన్నాడు, కుజ దోషం ఉంది, క్లియర్ తెలుస్తుంది. దాన్ని మూఢం అయిపోకూడదు. అమ్మో ఇది రావాలి ఇది రావాలి మూఢం అయిపోకుండా, ఓకే తెలుసుకున్నాను, వాట్ బెటర్ ఐ కెన్ డూ. సో నేనంటున్నానంటే ఎవరికో పిల్లలు పుట్టలేదు, వన్ థింగ్ ఈజ్ పుట్టకపోతే ఏమైంది అనే ఒక అవేర్నెస్తో ఉండడం. సెకండ్ స్టెప్ వచ్చేసి నాకు కావాలనుంది పిల్లలు అనిపిస్తే ఏంటి అడ్డుపడుతున్నాయి, మాకు ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫస్ట్ థింగ్. సైకలాజికల్గా ఏమైనా వరీ అయిపోతున్నామా, సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మా ఇద్దరి మధ్యలో అన్యోన్యత డిస్టర్బ్ అవుతుందా, చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఇద్దరు కొట్టుకుంటారు, హ్యాపీగా ఉండరు, వాళ్ళ హ్యాపీనెస్తో పిల్లలు పుట్టరు, ప్రెషర్ 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 తట్టుకోలేదు. అలా వద్దు, అలాంటి పిల్లలు కనవద్దు అసలు. ఓకే, ఇద్దరి మధ్య అన్యోన్యత ఉందా, చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫిజికల్ ఇంటిమసీ, మానసికంగా కూడా ఇది మేమిద్దరం ఒకటి రాబై అనే ఒక ఇంటిమసీ ఉండాలి, ఎమోషనల్ ఇంటిమసీ. దాంతో పాటుగా దేవుడు స్పిరిచువల్ పవర్ నాకు కలిసి రావాలి. ఎక్కడో ఏదో లాక్ ఉంది, లేకపోతే ఈ బాధ ఎందుకు పెడతాడు, ఎక్కడో ఏదో లాక్ ఉంది, లేకపోతే పిల్లలు ఎందుకు అట్లా ఉంటారు అని చెప్పి మనం ఎలా అయితే ఎనలైజ్ చేస్తామో. ఇప్పుడు స్కూల్లో పిల్లాడు చదవట్లేదు అంటే టీచర్ సరిగ్గా చెప్పట్లేదా, స్కూల్ బాగాలేదా, వాడికి అర్థం కావట్లేదా, బోర్డు మీద రాస్తుంది కనిపించట్లేదా అని ఎలా అయితే మనం అసెస్ చేస్తామో, అలాగా ఫర్ ఎవ్రీథింగ్ స్పిరిచువల్ యాంగిల్లో కూడా చూడండి. అండ్ ఈ రోజుల్లో
ఓం ఫట్ స్వాహా అనే అవసరంలే. అమరీష్ పురి లాగా సినిమాల్లో డైలాగులు చెప్పి ఇట్లా పెద్ద పాము బొట్టేసుకుని అవసరంలే. ఇప్పుడు ఏఐని అడిగితే, టెక్నాలజీని అడిగితే చెప్తుంది. ఓహో ఉందా, దీనికి ఏం చేయొచ్చు, నేను చెయ్యగలనా, నా స్థితిలో ఉందా, అప్పు తీసుకొచ్చి మరీ పెట్టి అవసరంలే. వాళ్ళు ఎవరో నిమ్మకాయలు ఇస్తే అవసరంలే. అంత అదేదో ఊర్లలో ఎవరో తెలియని వాళ్ళు పాపం అమాయక ప్రజలు ఉంటారు, వాళ్ళు చేశారంటే నమ్మచ్చు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా తెలుసుకోవడానికి బాధపడి ఇవన్నీ మూఢనమ్మకాలండి. వద్దు, అంత నమ్మకం మూఢముగా అయ్యే నమ్మకం పెట్టుకోకు. బట్ మన పూర్వీకులో మన ఋషులములో అంత పిచ్చోళ్ళే చెప్పుంటారా, అంత సెన్స్లెస్గా చెప్తారా? ఒకసారి ట్రై చేసి చూద్దాం అని ట్రై చేయాలి. దీంతో పాటు నేను ఎప్పుడు చెప్తుంటాను, నీకు ఆస్ట్రాలాజికల్ పొజిషన్తో పాటు నువ్వు ఉంటున్న ఇల్లు యొక్క పవర్ పనిచేస్తుంది, వాస్తు ప్రకారం కూడా పనిచేస్తుంది. ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ప్రశాంతత లేదు, పిల్లలు అరుస్తున్నారు, యాజిటేట్ అయిపోతున్నారు. తెలుసుకో, ఇప్పుడు టెక్నాలజీ ఉంది, తెలుసుకుంటే కరెక్ట్ చేసుకుని చూసుకో. చేయగలవా? ఇల్లు మొత్తం కూలగొట్టమంటే అవ్వదండి. కానీ అక్కడ ఏదైనా అడ్డు పెట్టాలి, కొంచెం గోడ కట్టించాలి, దేనికో పిచ్చి ఖర్చులన్నీ పెడుతున్నా, ఇది చేద్దాం. మన విద్య, మన భారతీయ విద్య ఎందుకు తెలుసుకోకూడదు? తెలుసుకుని చేయండి. వర్కౌట్ అయిందా మీకే కదా. వర్కౌట్ కాలేని అమౌంట్ సపోజ్ 50,000 అయింది, సరే ఏదో ఫోన్ కొనే ఖర్చు దీనికి పెట్టండి. యు ఎక్స్పెరిమెంట్ ఇట్. తెలియకుండానే జీవితం ఎంత మార్పు జరుగుతుందంటే, ఎన్ని రోజులు ఎంత మూఢంగా బతికాను నాకు తెలియకుండా, అది మూఢనమ్మకం అయింది, ఇది కాదు. ఈ మూఢనమ్మకం ఏంటంటే తెలియకుండా బతకడం. ఒకవేళ విద్య ఉండి తెలిసి నెట్లో కొట్టి, ఇప్పుడు ఒక అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, ఏం పీరియడ్ నడుస్తుంది, ఏం టైం పీరియడ్, ఓ ఈ దశ వల్ల నాకు అవ్వట్లేదా, దీన్ని ఏం చేయొచ్చు, ఇలా జరుగుతుందా, దీనికి ఒక దధ్యాన్నం అంటే పెరుగు ఎవరికైనా దానం చేయి, పెరుగు ఇవ్వడం తప్పేంటి? సో నీ లోపల ఏదో కర్మ కరిగి వెళుతుంది అని మన వాళ్ళు కనిపెట్టే కదా ఋషులు, దర్శించే కదా చెప్పింది. ట్రై చేయి. మరీ ఎక్కువ అనిపించింది, మూఢం అనిపించింది, నేను వెళ్ళి ఎవరో గాడిద కాళ్ళు పట్టుకోవాలనిపించింది, చెయ్యకు. బట్ ట్రై, అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రై అండ్ టెస్ట్ యువర్ మెథడ్స్. అప్పుడే మనకి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మేము స్పిరిచువల్ మార్గంలో మేము ట్రై చేస్తూ ఉంటాం. దట్ అండ్ ఎనీ సైన్స్ 100లో 100% పనిచేయదు. అందుకే సైన్స్ అవుతుంది. మరి ఏదైనా ట్యాబ్లెట్ కొనుక్కుంటే ఆ ట్యాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందరికీ పని చేస్తుంది, బ్లైండ్గా వేసేసుకోండి అని చెప్పరు. కొంతమందికి పని చేయదు, ఇది వాడినా తగ్గకపోతే గో విజిట్ యువర్ డాక్టర్ అంటారు కదా. సో పాయింట్ ఈస్, ప్రతి సైన్స్కి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, స్పిరిచువల్ సైన్స్కి డ్రాబ్యాక్స్ ఉంటాయి. తప్పు లేదు, మనకు అన్నీ తెలియాల్సిన పని లేదు. మన విద్యల్లో చాలా విద్యలు కాల్చేశారు. ఆ అథర్వణ వేదం దొరకలేదు సగం. సో ఉన్న వాటిలోంచి మనం బెస్ట్ ఏరుకుని, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి, వెతుకుతున్నాం కాబట్టి, దొరుకుతుంది కాబట్టి ట్రై చేసి చూసుకోండి. సో నిజంగా పిల్లలే అంత మీకు అవసరం. ఫస్ట్ థింగ్, అవసరం లేదు రుణానుబంధం. లేదు నాకు కావాలి, నీకేంటి బాస్ చెప్తావు, నీకు పిల్లలు ఉన్నారు, మాకు లేకపోతే ఆ బాధ మాకు ఎంత తెలుస్తుందనా, వెరీ గుడ్. నీకు బాధేసింది, ట్రై చేయి. ఎవడో అనుకుంటున్నాడు, పక్కింటోడు ఏమంటాడు, ఒక ఫంక్షన్లోకి వెళితే వాళ్ళు అడిగారండి మీకు పిల్లలు లేరా అని, నాకు ఎంత బాధ వేసిందో అంది. ఫంక్షన్కి వెళ్ళి వాడు ఇప్పుడు రేపు పొద్దున అదే ఫంక్షన్కి వెళ్ళి ఇగో పిల్లలు కన్నారని వాడికి చెప్పాలా, ప్రూవ్ చేసుకోవాలి అవసరం అలాంటి వద్దు. లేదు నాకు అనిపిస్తుంది నాకు పిల్లలు ఉండాలి, చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే ఇష్టం అండి, ప్లీజ్ గో అహెడ్, డూ ఇట్. ఫిజికల్గా బాగున్నామా, ఎమోషనల్గా బాగున్నామా, మాకు స్పిరిచువల్గా కనెక్షన్ ఉందా, మా వాస్తు ప్రకారం బాగుందా, ఆస్ట్రాలజికల్ బాగుంది, చూడండి. వై నాట్? మన విద్యలు మాత్రం చీప్ ఎందుకు అవ్వాలి? ట్రై చేయండి, ట్రై అండ్ టెస్ట్ ఇట్. మీకు వర్కౌట్ అయితే వెరీ గుడ్, డాక్యుమెంట్ ఇట్. మేము ఇప్పుడు ఎనీ స్పిరిచువాలిటీ డాక్యుమెంట్ చేస్తాం. చిన్న ఆస్పర్జిల్లోసిస్ అనే ఒక చిన్న ఫంగస్ నుంచి ఒక పెన్సిలిన్ వచ్చింది అంటే మనం ఎట్లా నమ్మి తీసుకుంటున్నాం, అట్లాగా యు టేక్ ఇట్, ట్రై ఇట్. మీకు నిజంగా ఉంటే డాక్యుమెంట్ ఇట్, ఒక ఆర్టికల్ రాయండి, సైంటిఫిక్గా పబ్లిష్ చేయండి, దట్ దీని వల్ల అయిందని. దట్స్ వేర్ వీఆర్ ల్యాకింగ్. అక్కడ చేస్తే మన విద్యలు ఎంతో ముందుకెళ్తాయి. అండ్ ఉన్నాయి మెథడ్స్, అన్నీ మెకానికల్గానే అవసరం లేదు అన్నది తెలుసుకోవాలి. మేబీ నేను టాపిక్ డైవర్ట్ అయిపోయేదో చెప్పాను కానీ, బట్ ఇది రియాలిటీ, అందరు తెలుసుకోవాలి, దీనిలో ముందుకెళ్ళాలి. దట్ విల్ బి బ్యూటిఫుల్. అండ్ ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు, అవి డిలీట్ చేసుకుంటాం, పని చేసే ముందుకెళ్తాం. దట్స్ హౌ సైన్స్ వర్క్స్. వండర్ఫుల్ సార్, చాలా సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.